తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. విశాఖ జిల్లా గాజువాకలో దారుణమైన ఘటన జరిగింది. వామ్మో, విన్నా చూసినా కూడా ఒళ్ళు గగురుపాటుకు గురవ్వాల్సింది. ఎందుకంటే అంత వణుకు పుట్టే అత్యంత కిరాతకంగా జరిగినటువంటి హత్య తీరిది. అవును, నేవీలో పనిచేస్తున్నటువంటి చింతాడ రవీంద్ర అనే వ్యక్తి పెళ్ళయింది, భార్య పుట్టింటికి వెళ్ళింది పురుడు కోసమని. ఇంతలోనే అప్పటికే మౌనిక అనే అమ్మాయితో పరిచయం ఉన్నటువంటి ఆ రవీంద్ర నిన్న అమ్మాయిని ఇక్కడ ఇంటికి పిలిపించుకున్నాడు. గాజువాక ఎల్వి నగర్లో ఉన్నటువంటి కీర్తి ఎన్క్లేవ్లో ఉన్న 102లో అతను 1 ఇయర్గా అద్దెకు తీసుకొని ఈ ఫ్లాట్లో ఉంటున్నాడు. అయితే భార్య 1 మంత్ మాత్రమే ఇక్కడ ఉన్నారు. ఆ తర్వాత ఆమె గర్భవతి వల్ల పుట్టింటికి వెళ్ళినట్టు కూడా తెలుస్తోంది. మీ పక్క ఫ్లాట్లోనే జరిగిందంటే అసలు ఊహించలేదు మేడం ఇలా జరుగుతుంది. అయినా ఆ అబ్బాయి అలా చేస్తాడని అసలు ఊహించలేదు. రెండోది నైట్ అంతా ఇంకా నిద్రపోలేదు. ఇంకా అవి ఓపెన్ చేయడానికి కూడా చాలా కష్టపడ్డారు డోర్లు. వాళ్ళ చాలా ఒక 1 అవర్ అందరూ అపార్ట్మెంట్లో లేడీస్ అందరం కిందే ఉన్నాం. డోర్ బదులు కొట్టి చాలాసేపు అసలు ఓపెన్ అవ్వలేదు. వాళ్ళ తమ్ముడు ఇక్కడ దేవుడి గది దగ్గర గ్లాస్ ఉంటుంది మాకు, అది బ్రేక్ చేసి కిందకి వెళ్ళి లోపలికి వెళ్ళాడు పాపం. లోపలికి వెళ్ళి అప్పుడు డోర్ ఓపెన్ చేస్తే ఏం లేదు, అంతా క్లీన్గా ఉంది. ఏం లేదు అనుకుని అందరూ హ్యాపీగా ఏదో జోక్ అండి. ఆ తర్వాత పోలీసులు మళ్ళీ సెర్చ్ చేస్తే ఆ బ్రీఫ్ కేసులో హాఫ్ బాడీ ఉండేది అన్నమాట. అది ఇంకా వెంటనే అప్పుడు కన్ఫర్మ్ అయ్యారు. కానీ అసలు ఊహించలేము మేడం, అపార్ట్మెంట్లో ఇలాగా 25 ఫ్యామిలీస్ ఉంటున్నాం. ఎంత ఇబ్బంది అందరికీ. నైట్ నుంచి ఎవరు ఎక్కడికి వెళ్ళట్లేదు, అలాగే ఉన్నారు. బయటికి వెళ్దామంటే ఎవరు ఏం అడుగుతారో తెలియదు ప్రశ్నలు మమ్మల్ని. మాకేం తెలియదు వాళ్ళ గురించి చెప్పడానికి కూడా. జనరల్గా తను ఇక్కడే రెగ్యులర్గా జాబ్ ఇక్కడే. తను రోజు రెగ్యులర్గా మార్నింగ్ టైంలో పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ అబ్బాయి జిమ్కి వెళ్తాడు, మళ్ళీ వస్తాడు. డ్యూటీ రవీంద్ర ఏజ్ అలా ఉంటుంది కానీ చూడడానికి చిన్న అబ్బాయి లాగా కనిపిస్తాడు, యంగ్స్టర్ లాగా కనిపిస్తాడు. బళ్ళు అవి కింద ఉంటాయి, 2-3 బళ్ళు ఉంటాయి అబ్బాయికి. వెళ్తూ ఉంటాడు, వస్తూ ఉంటాడు. ఎప్పుడు ఎవరితో మిస్బిహేవ్ చేయడం కానీ, ఇప్పుడు బ్యాచిలర్స్ ఉన్నారన్న ఆ ఫీల్ కానీ మాకు ఎప్పుడు రాలేదు. చాలా డీసెంట్గా ఉంటాడు. మరి ఏం జరిగింది అన్నది. మ్యారేజ్ అయింది కదా, బ్యాచిలర్గా ఉండడం ఏంటి? వాళ్ళ వైఫ్ తను డెలివరీకి వెళ్ళారు. 2 months ఎంతో ఉన్నారు ఇక్కడ, తర్వాత డెలివరీకి వెళ్ళారు. ఇంకా రాలేదు ఆమె. వస్తారనుకుంటే ఎప్పుడో ఓనర్ గారు అన్నారు వచ్చేస్తారమ్మా, బేబీ పుట్టింది వచ్చేస్తారు అని అన్నారు. ఓనర్ గారిని ఒకసారి అడిగాం మేము, బ్యాచిలర్స్ ఏంటంటే లేదమ్మా ఫ్యామిలీ అన్నారు ఫస్ట్. మేము వాళ్ళ వైఫ్ని కూడా చూసాం కదా, ఇంకేమన్నా. ఎందుకంటే ఈ ఫ్లోర్లో అందరూ ఫ్యామిలీస్, ఓన్ హౌస్ వాళ్ళే ఉన్నాం, రెంటెడ్ ఎవరు లేవు. ఒక్క ఫ్యామిలీ రెంటెడ్కి ఇచ్చారు. మాకు ఇబ్బందిగా ఉంటుంది కదండి, వీళ్ళందరూ జాబులకు వెళ్తారు, మేమే ఉంటాం ఇంట్లో. అంటే లేదు మమ్మ బ్యాచిలర్స్ కాదు, వాళ్ళ వైఫ్ ఉన్నారు. వాళ్ళ వైఫ్ని చూసాం, వాళ్ళ అమ్మగారు కూడా వచ్చారు, వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, అతను ఉన్నారు. నార్మల్గా ఫ్యామిలీ ఎలా ఉంటుందో అలా ఉన్నారు. ఇప్పుడు ఆమె డెలివరీ. ఎవరైనా అమ్మాయి రవీంద్ర ఫ్లాట్కి రావడం నిన్న ఎవరో లేవండి. యాక్చువల్గా సండే కదండి, వాళ్ళు అందరూ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు, 2 ఫ్యామిలీలు. మేము విజయనగరం వెళ్ళాం. ఇంక పాప ఒక్కరితే ఉంది ఇంట్లో. తను టీవీ పెట్టుకుని చూసుకుని దానికి ఇంకా అసలు అలా ఇంకా నిన్న సౌండ్స్ వచ్చినట్టు కానీ లేకపోతే స్మెల్ ఏం స్మెల్ ఏం లేదండి. డోర్ తీసినప్పుడు కూడా ఏం స్మెల్ రాలేదు. అసలు మేము ఇక్కడే ఉన్నాం కదా నైట్, స్మెల్ అయితే ఏం లేదు. పోలీసులు వచ్చిన తర్వాత మీరు కూడా చూసారా మీ పక్కింటి ఫ్లాట్లో ఇంత? నిజమేనండి. అది ప్యాకింగ్ చేయడం చూసారా? అది అప్పటికి ఇంకా వాళ్ళు ఏం డిక్లేర్ చేయలేదు. ఓపెన్ చేసిన వెంటనే బాడీ మాత్రం బ్రీఫ్ కేసులో ఉందనే చెప్పారు. మార్నింగ్ తెలిసింది ఇవన్నీ ఇలా కట్ చేశారు, ఇలా చేశారు, అలా చేశారు. మార్నింగ్ చెప్తున్నారు అనమాట, ఇక్కడ ఉన్న కానిస్టేబుల్స్ వాళ్ళు చెప్పారు ఇలా జరిగిందని. సో ఇప్పటికే ఈ భయంకరమైన వార్త వైరల్ అవుతోంది. మీకు ఫోన్ కాల్స్ వచ్చి ఉంటాయి ఈ మాటకే. మన ఫ్యామిలీస్ అందరూ ఫోన్ చేస్తున్నారు. పక్కింట్లోనే కదండి, జస్ట్ ఏముందండి వాళ్ళకి మాకు ఒక విండో అడ్డు అంతే, ఇంకేం లేదు. అది అంటే ఉండలే నైట్ అంతా పడుకోలేదు, అసలే ఎవరు పడుకోలేదండి. ఇంకా అలాగే ఉన్నాం, 1 వరకు ఇక్కడే ఉన్నాం మేము. ఇది ఊహించలేం ఇంకా అలాగా ఏంటన్నది. మంచిగా ఉన్నాడు అబ్బాయి, ఇలా చేశాడు అన్నది కూడా కొంచెం వినడం, టీవీలో చూడడమే కానీ ఇలా డైరెక్ట్ మేము ఎవరూ చూడలేదండి. వెళ్ళలేపాం. పోలీసులు అన్నారు చూస్తారా ఏంటారంటే మేము ఎవరు వెళ్ళలేదండి. కానీ జనరల్లీ చెప్పండి, ఈ మధ్య ఇట్లాంటివి జరుగుతున్నాయి కదా, అమ్మాయిలు వేరొకళ్ళ ఇంటికి వెళ్ళటం, అంత ధైర్యం అలాంటివి చేయడం వల్ల ఇప్పుడు నిన్న కూడా అమ్మాయి ఇక్కడికి రావటం లేదండి. మేము ఎవ్వరు చూడలేదండి. చూడటం అని కాదు, జనరల్గా చెప్తున్నాను. లేదు అంటే ఒక
ఒక అమ్మాయి పెళ్ళైపోయింది అని తెలిసినా కూడా ఒకరింటికి మళ్ళీ వెళ్ళటం అంత భయం లేకుండా ఉన్నారండి ప్రజెంట్ అమ్మాయిలు అలా ఉన్నారు. తప్ప అమ్మాయిది అన్నాం ఆ అబ్బాయిది అన్నాం కానీ అలా ఉన్నారు. మరి ఇంకా సొసైటీ అలా ఉందండి. ఎవరి గురించి పట్టించుకునేంత టైం లేదు. ఏం చేస్తాం, ఎవరు పట్టించుకుంటారండి? ఎవరు ఇప్పుడు వచ్చింది అమ్మాయి ఎవరి ఫ్రెండో వాళ్ళ సిస్టరో వాళ్ళ కజినో ఎవరో అనుకుంటాం కానీ ఇలాంటి సిచ్యువేషన్ లోపల జరుగుతుందని అనుమించిగా ఏముంటుంది. తనంతటి తనే మెట్లు ఎక్కి వస్తాయి. వాళ్ళకి ఆ టైంలో ఏం జరిగిందన్నది వాళ్ళిద్దరికే తెలియాలి. ఇప్పుడు మేము చూసినా సరే తను ఎలానో నేను చూసినా నేను ఆపలేను కదండి. ఇప్పుడు మీకు ఎందుకు అని అడుగుతారు వెంటనే. మేమేం సమాధానం చెప్తాం, ఏం చెప్పలేం. అది ఇంకా సొసైటీ ఇప్పుడు ప్రజెంట్ అలాగే ఉంది. ఇప్పుడు ఒకళ్ళ పర్సనల్స్లోకి మనం వెళ్ళాం కదండి. అది అమ్మాయిది కూడా తప్పే, ఇంకా అబ్బాయిది తప్పు ఎంత ఉందో అమ్మాయిది అంతే ఉంది అనుకోవాలి అంతే. అమ్మాయికి తెలిసి ఉంటుంది, తెలియదు ఏంటండి అబ్బాయికి పెళ్ళయింది వాళ్ళ వైఫ్ ఉంది అని తెలీదా? ఇప్పుడు ఇంటికి వచ్చినప్పుడు ఫ్యామిలీ ఫొటోస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి ఇంట్లోనే. ఇల్లు అయిన తర్వాత వాళ్ళ వైఫ్ థింగ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఒక ఫ్యామిలీ ఉందంటే వాళ్ళు ఏదో ఒక బిలాంగింగ్స్ ఉంటాయి కదండి ఇంట్లో. మరి అమ్మకి తెలిసే ఉంటుంది ఏంటన్నది మనకి తెలిసి కూడా, అంటే పెళ్ళిళ్ళు అయ్యాయి పిల్లలు ఉన్నారు అని తెలిసి కూడా ఈ రకమైన పరిచయాలు అది ముందు నుంచే లవ్ అంటే అబ్బాయికి రిలేషన్ ముందు నుంచి ఉందండి. మ్యారేజ్కి ముందు నుంచి ఉందని అంటున్నారు. మార్నింగ్ మనకి వినడం తప్ప ప్రాక్టికల్గా అయితే తెలియదు. ఇప్పుడు ఒకసారి 31st నైట్ రోజుని ఒకసారి ఎవరో అమ్మాయి అనుకుంటున్నాను ఒక్కసారి అండి. ఇలా నేను ఇక్కడ ముగ్గు వేస్తాను అమ్మాయి వెళ్తుంది అంతే, అలా చూడడం. అమ్మాయో లేకపోతే ఇంకా ఎగ్జాక్ట్గా మనకి క్లారిటీగా నేను ఒకసారి, అది కూడా నైట్ 1కి 31st నైట్ ఇక్కడ ముగ్గు వేస్తున్నాను. మా వాళ్ళందరూ అప్పుడే పైకి వెళ్ళారు. ఇక అందరం ఇక్కడే ఉన్నాం. మేము న్యూ ఇయర్ అయిపోయాక వీళ్ళందరూ పైకి వెళ్ళిపోయారు. నేను ముగ్గు వేసుకున్నాను, అమ్మాయి ఇలా వెళ్ళింది. తను ముందు వెళ్ళాడు, తర్వాత అమ్మాయి వెళ్ళింది. నేను సిస్టర్ ఎవరో అనుకున్నాను, ఎందుకంటే ఓనర్ గారు చెప్పారు వాళ్ళ సిస్టర్ కూడా ఇక్కడే ఉంటారనేసి. ఇక్కడెక్కడ చదువుకుంటుంది అమ్మాయి వస్తుంటుంది అనేసి వాళ్ళ సిస్టర్ అనుకున్నాను నేను. ఈ మౌనిక అని అనుకోలేదు అసలు. అంతే